లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలి అట్టుడికింది. కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య శాసనమండలి వాయిదా పడింది. హిందువులంటే జగన్కు ఎందుకు పగ అంటూ చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. చైర్మన్ జగన్ క్రిస్టియన్లైనా తమకు గౌరవం ఉందని అన్నారు. అయితే అచ్చెన్న వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు అచ్చెన్న ప్రకటించారు. తాను క్రిస్టియన్ను కాదని హిందువును అని మోషన్ రాజు చెప్పారు. అచ్చెన్న వ్యాఖ్యలపై తాను సంతృప్తి చెందనని చైర్మన్ ప్రకటించారు. అయినా వైసీపీ సభ్యులు వినలేదు. దీంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలి అట్టుడికింది. కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య శాసనమండలి వాయిదా పడింది. హిందువులంటే జగన్కు ఎందుకు పగ అంటూ చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. చైర్మన్ జగన్ క్రిస్టియన్లైనా తమకు గౌరవం ఉందని అన్నారు. అయితే అచ్చెన్న వ్యాఖ్యలపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు అచ్చెన్న ప్రకటించారు. తాను క్రిస్టియన్ను కాదని హిందూనని మోషన్ రాజు చెప్పారు. అచ్చెన్న వ్యాఖ్యలపై తాను సంతృప్తి చెందినని చైర్మన్ ప్రకటించారు. అయినా వైసీపీ సభ్యులు వినలేదు. దీంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ, ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, శాసన మండలిలో మంత్రి గారు మీరు తీసుకోడు. ఎవరు నన్ను బాధ కలుగుతుంది? వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రతిరోజు నన్ను సమాధానం చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో, కిందకి దిగాలి. కూర్చోండి, కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడతాను. అరే కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి. మాట్లాడండి ప్లీజ్. కూర్చోండి, నేను మాట్లాడనివ్వండి. మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు
విధంగా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అఫ్రేడ్ గారు కూర్చోండి. కూర్చోమని సార్ చెప్తాను. అధ్యక్ష కూర్చోమని సార్ మాట్లాడుకుంటా. అధ్యక్ష నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పైందని చెప్పి.